దేశంలో మహిళలకు చిన్నారులకు భద్రత కరువైందని రాష్ట్రీయ యువ హిందూ వాహిని జాతీయ అధ్యక్షుడు అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహిళలకు ఆత్మస్థైర్యం కల్పించేందుకు తాము ముందుకు వస్తామని ఆయన అన్నారు. మహిళలు మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం రాష్ట్రీయ యువ హిందూ వాహిని కృషి చేస్తుందన్నారు. నిరుపేద బాలికకు రక్షణ, సాధికారత వంటి ప్రాధాన్యత రంగాలపై దృష్టి పెడుతున్నామన్నారు. తెలంగాణ వికాసం కోసం పాటుపడతామని నాన్ పొలిటికల్ పార్టీగా ముందుకు వస్తున్నామన్నారు. ఏంటి దానికి మనం ఎలాంటి రక్షణ తీసుకోవాలి, కొన్ని సంఘటనలు మనం సమాజంలో చాలా చూస్తూనే ఉంటాం. అండ్ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటారు. లేకపోతే చాలా కొన్ని కఠినమైన సంఘటనలు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి కూడా వాయిస్ అవుట్ చేస్తుంటారు. కానీ ఒక సంస్థ ద్వారా లేదంటే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనం వాయిస్ ఎప్పుడైతే గట్టిగా వినిపిస్తామో, కొన్ని ప్రభుత్వానికి చెప్పాలి అనుకున్న విషయాలు చాలా ఎన్జిఓల ద్వారానే ప్రజల సమస్యలు సాల్వ్ అయ్యాయి. సో ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మం గురించి ఒక రక్ష అవ్వచ్చు, లేకపోతే స్ప్రెడింగ్ చేయొచ్చు, విమెన్ సమస్యలు, అలాగే చిన్నపిల్లలకు సంబంధించినవి. సో వాళ్ళ ప్రొటెక్షన్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్, లేకపోతే వాళ్ళకు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నా సరే ఒక ఆర్గనైజేషన్ నుంచి, ఎందుకంటే ఇది ఎన్జిఓ కాబట్టి సో అది కూడా సమస్య. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలన్న సమస్య, ఆరోగ్యం సమస్య, తన విద్యా సమస్య, అలాగే తన రక్షణ కూడా సమస్య. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక ఆర్గనైజేషన్ త్రూ దాన్ని ఒక ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడం, అప్పుడు ఆ ప్రభుత్వం స్పందించడం, దానికి తగినటువంటి మనకు సరైనటువంటి న్యాయం జరిగే ప్రక్రియ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సనాతన सनातन धर्म को मजबूत करना है, उससे पहले अपने देश को मजबूत करना है, देशवासी को मजबूत करना है। सनातन धर्म और सनातनी सर्वधर्म समभाव के लिए काम करते हैं, सभी जाति धर्म संप्रदाय के लिए काम करते हैं। और सबसे पहला काम हम लोगों का, आज तेलंगाना बैठे हैं तो तेलंगाना फर्स्ट, तेलंगाना के नागरिकों के उत्थान के लिए, तेलंगाना के और विकास के लिए, तेलंगाना को दुनिया के टॉप सिटी और स्टेट्स में लेके जाने के लिए। कोई भी चीज यदि बदलाव होता है, कोई भी चेंजेस होते हैं तो वो परिवार से होते हैं। परिवार की मुखिया पुरुष नहीं होते हैं, परिवार की मुखिया कल्चर के लिए और डिसिप्लिन के लिए, परिवार को डेवलप करने के लिए और एक मात्र शक्ति के पास होती है उसकी कमान। हम लोग बाहर से काम करते हैं, लेकिन परिवार में बच्चों को क्या संस्कार देना है, क्या विकास करना है, बच्चों को क्या सिखाना है, वो समाज में जाके क्या करते हैं, वो एक माँ सिखाती है।